హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8. సో ఇప్పటికి జస్ట్ 2 డేస్ మాత్రమే అవుతుంది. అండ్ ఈసారి డిఫరెంట్గా కెప్టెన్సీ తీసేశారు. దీని బదులు దీనికి చీఫ్ అని పెట్టారు. సో ఫస్ట్ చీఫ్ అయితే నిఖిల్ టాస్క్ ఆడి గెలిచాడు. అండ్ ఇంకిద్దరు చీఫ్స్ అయితే నైనిక అండ్ యష్మి. సో మొత్తం ముగ్గురు చీఫ్స్ ఉంటారు. సో ఈ విధంగా ఎవ్రీ వీక్ టాస్కులు కొనసాగే అవకాశం ఉంటుంది. అండ్ నామినేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి. సీజన్ అంతా ఎర్లీ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. 2 డేస్ అయినా కూడా మీకు ఎవరు నచ్చారు అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 డేస్లో ఈ నామినేషన్లో ఉండబోయేది మాత్రం డెఫినెట్గా రేపటి వరకు నామినేషన్స్ కన్ఫర్మ్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మనకంటే ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత నబిల్ అఫ్రీది కూడా ఉండే అవకాశాలు నామినేషన్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకరు శేఖర్ భాష. సో ఇతడు కూడా మేల్ కంటెస్టెంట్లో నామినేషన్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఫీమేల్లో సోనియా నామినేషన్లో ఉండే ఛాన్స్ ఉంది. బేబక్క కూడా నామినేషన్లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళైతే 5 ప్రజెంట్గా అయితే అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో మొత్తానికి చీఫ్స్ కూడా ఏదైనా పవర్ ఇచ్చి నామినేషన్లో పంపించడమా, లేకుంటే వీళ్ళు నామినేషన్లో ఉంటారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. మొత్తానికి రేపు నామినేషన్ల మీద క్లారిటీ వస్తుంది. ఓటింగ్ లైన్స్ కూడా రేపు నైట్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటివరకు హౌస్లో చూసిన దాన్ని బట్టి అంత ఇంప్రెసివ్ అంటే ఎవరు అనిపించలేదు. దాదాపుగా ఇంకా టైం పట్టుద్ది, ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ వరకు టైం పట్టుద్ది. కొందరు సైలెంట్గా కూడా ఇప్పటివరకు ఉంటున్నారు. సో మొత్తానికైతే ఇంకాస్త చూస్తే ఎవరేంటి అనేది అర్థమైతే అవుతుంది.